హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈ రోజు మనం శ్రీమద్ భాగవతంలో 10వ స్కందం 63వ అధ్యాయం 39వ శ్లోకం నుంచి ఈరోజు స్టార్ట్ చేద్దాం. సో ముందుగా శ్రీకృష్ణుడికి మరియు బాణాసురుడికి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం. ఉం? శ్రీకృష్ణుడు, బలరాముడు ఇతర సైన్యాన్ని అంతరను కూడా తీసుకొని బాణాసురుడి రాజ్యం మీదకి దండెత్తి రావడం అనేటువంటిది జరిగింది. ఎందుకంటే తన మనవడైనటువంటి అనిరుద్ధుణ్ణి బాణాసురుడు బంధించి ఉంచాడు కాబట్టి. అనిరుద్ధుడు ఉషని ప్రేమించటం వల్ల బాణాసురుడు బంధించడం అనేటువంటిది జరిగింది. అయితే శివుడి యొక్క రక్షణలో ఉన్నటువంటి బాణాసురుడిని ఆల్రెడీ ఒకసారి పారిపోయేలా చేశారు. తరువాత శివుడు వచ్చి యుద్ధం చేయడం, శివుని కూడా మూర్చిపోయేలా చేయడం, ఆ తర్వాత శివజ్వరాన్ని ఓడించేలా చేయడం, శివజ్వరం యొక్క స్థుతులు చూసాము. ఆ తర్వాత తిరిగి బాణాసురుడు మళ్ళీ తన శక్తినంతా మళ్ళీ కూడగట్టుకొని తిరిగి కృష్ణుడి మీద యుద్ధం చేయడానికి రావడం అనేటువంటిది జరిగింది. బాణాసురుడికి 1000 చేతులు ఉన్నాయి కాబట్టి ఒక్కసారి ఒక్కొక్క చేతితో రెండు రెండు బాణాలు లెక్క సంధిస్తూ మొత్తం 1000 బాణాలను ఒకేసారి సంధిస్తున్నాడు. 500 చేతులతోటి ధనస్సులు పట్టుకున్నాడు, 500 చేతులతోటి బాణాలు వేస్తున్నాడు. ఇటు శ్రీకృష్ణుడు చాలా సులువుగా వాటన్నిటిని ఎదుర్కొనటమే కాకుండా ఆయన సుదర్శన చక్రంతో తనకున్నటువంటి బాహువులని కత్తిరించేశారు. ఏ విధంగా? చెట్టు కొమ్మలు నరికినట్టు నరికేశారు. సో బాణాసురుడి మీద కరుణ కలిగినటువంటి, బాణాసురుడికి రక్షణ ఇస్తాను అని చెప్పినటువంటి శివుడు ఇక శ్రీకృష్ణుని యొక్క శక్తి సామర్థ్యాలని ఆయన కీర్తిస్తున్నారు, స్తుతిస్తున్నారు. సో ముందుగా శ్రీకృష్ణుడి యొక్క విశ్వరూప గురించి మాట్లాడటం అనేటువంటి జరిగింది. ఏ విధంగా సమస్త ప్రకృతి కూడా ఆయన నియంత్రణలోనే ఉంది అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పడం అనేటువంటి జరిగింది. ఈ త్రిగుణపూర్ణమైనటువంటి ఈ భౌతిక ప్రకృతికి భిన్నంగా ఆయన ఉన్నారు, కానీ ఈ భౌతిక ప్రకృతిని ఆయన నియంత్రణలోనే ఉంచారు. చివరికి దేవీ దేవతల సైతం శివుడు ఒప్పేసుకున్నారు. చివరికి నేను బ్రహ్మతో సహా దేవీ దేవతలందరూ కూడా నీ నియంత్రణలోనే ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఆయన స్తుతిలో తెలియజేశారు. మరి భగవంతుడు ఇంతమంది దేవీ దేవతలను ఉంచి భౌతిక ప్రకృతి పాలన అనేటువంటిది చాలా సక్రమంగానే చేస్తున్నారు కదా. మళ్ళీ ఈ భౌతిక జగత్తులోకి రావాల్సిన అవసరం ఏంటి? భౌతిక జగత్తుకు పరంగా ఉన్నటువంటి భగవానుడి భౌతిక జగత్తులోకి రావాల్సిన అవసరం ఏంటి? భౌతిక జగత్తులో త్రిగుణాలు ఉంటాయి, మాయ ఉంటుంది. ఈ మాయలో ఉన్నటువంటి మనుషుల్లాగా భగవంతుడు కూడా ఈ భౌతిక విశ్వంలోకి వచ్చి మాయలో ఉన్నట్లుగా కనిపిస్తున్నారు. నిజానికి ఆయన మాయ ప్రభావంలో లేరు, ఆయన నిర్గుణుడు. ఆయన నిర్గుణుడు. అలాంటి శ్రీకృష్ణ భగవానుడు ఈ భౌతిక విశ్వానికి ధర్మ సంస్థాపన కోసం వస్తున్నారు, దుష్ట శిక్షణ కోసం వస్తున్నారు. అంతేకాని ఆయనకంటూ ప్రత్యేకమైనటువంటి కార్యం లేదు. ఆయన ఈ భౌతిక జగత్తుకు వచ్చి ఆయన లీలలు చేస్తున్నారు, లీలలు చేస్తున్నారు. ఈ లీలలన్నీ భౌతికమైనటువంటి లీలలు కాదు, దివ్యమైనటువంటి లీలలు. మనలా వచ్చి మనం కూడా కర్మలు చేసి ఏ విధంగా అయితే శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నామో ఆ విధంగా కాదు భగవంతుడి యొక్క లీలలు. భగవంతుడి యొక్క లీలలు దివ్యమైనటువంటి లీలలు. దివ్యమైనటువంటి లీలల్ని అర్థం చేసుకోవడానికి మనలో కూడా ఎంతో కొంత దివ్యత్వము అనేటువంటిది రావాలి, భక్తుల సాంగత్యంలోకి రావాలి, భక్తులుగా మారాలి. అప్పుడు భగవంతుడి యొక్క గొప్పతనం అనేటువంటిది మనకి అర్థమవుతుంది. సో ఈ విధంగా భగవంతుడిని కీర్తిస్తూ విరాట్ రూపంగా ఏ విధంగా ఈ భౌతిక విశ్వంలో ఆవరించి ఉన్నారు అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేశారు. ఇక 39వ శ్లోకం నుంచి శివుడి యొక్క స్థుతి కంటిన్యూ అవుతుంది. ఓకే, శివుడి యొక్క స్థుతి ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇంకా శివుడు ఏం మాట్లాడుతున్నారు అనేటువంటిది ఈరోజు చూద్దాం. 39 లావణ్య మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. యతైవ సూర్యం హిహితశ్చయా స్వయం యదైవ సూర్యః పిహితశ్చాయాయ స్వయా ఛాయాం చ రూపాణి చ సంచకాస్తి ఛాయాంచ రూపాణి చ సంచకాస్తి ఏవం గుణేన పిహితో గుణస్త్వం ఏవం గుణేన పిహితో గుణాస్త్వం ఆత్మ ప్రదీపో గుణినశ్చ భూమన్.
ఆత్మ ప్రదీపో గుణినచ్చ భూమన్. ఓ పరమశక్తి సంపన్నుడా, మేఘముచే కప్పబడినను సూర్యుడు ఆ మేఘమును ఇతర దృశ్యమాన రూపములను ప్రకాశింపజేయునట్లు నీవు కూడా భౌతిక గుణములచే కప్పబడినను స్వప్రకాశుడివై ఉండి ఆ విధంగా ఆ సమస్త గుణములను వాటిని కలిగి ఉండే జీవులతో పాటుగా ప్రకటింతువు. భాష్యము. గడిచిన శ్లోకంలోని చివరి రెండు పాదములలో తెలుపబడిన భావంను శివుడు ఇచ్చట మరింత స్పష్టపరుచున్నాడు. మేఘము సూర్యుని ఉపమానము ఇచ్చట చక్కగా వస్తున్నది. సూర్యుడు తన శక్తితో మేఘములను సృష్టించగా అవి మన దృష్టికి సూర్యుడు కనిపించకుండా చేయను. అయినను సూర్యుని వలననే మనము మేఘములను ఇతరములను కూడా చూడగలుగుదుము. అదే రీతిగా భగవానుడు తన మాయను విస్తరింపజేసి ఆ విధంగా మనము అతనిని నేరుగా దర్శించకుండా నిరోధించును. అయినను ఆ భగవానుడే తన ఆచ్ఛాదన శక్తిని అనగా భౌతిక జగత్తును మనకు వెల్లడి గావించును. అందువలన అతడు స్వప్రకాశుడైనాడు. అతని అస్తిత్వమే మనకు సమస్తమును దృగ్గోచరము కావించుచున్నది. హరే కృష్ణ ప్రభు. ఓకే, ఇప్పుడు మనం ఈ భౌతిక విశ్వంలో మనం ఏదైనా చూడాలి అని అంటే ఎప్పుడు సాధ్యమవుతుంది? మన కళ్ళుంటే సరిపోతుందా? చూడగలమా ఏదైనా? ఉం? మనం మనం ఏదైనా చూడాలి అని అంటే మనకి కళ్ళు మాత్రమే ఉంటే సరిపోదు, వెలుతురు కూడా ఉండాలి కదా, వెలుగు కూడా ఉండాలి. అవే కళ్ళు, అవే మనిషి తెరుచుకునే ఉన్నాడు కానీ చీకటిగా ఉంది, చూడగలరా? చూడలేము. చూడలేము. సో కారణం వెలుతురు లేకపోవడం. అలానే ఇప్పుడు ఈ ఈ సూర్యుడి యొక్క శక్తి ఏదైతే ఉందో, సూర్యుడి యొక్క వెలుగు ఏదైతే ఉందో, ఈ వెలుగు మేఘాలను దాటుకొని వస్తుంది కదా, మేఘాలు అడ్డం వస్తాయి. సూర్యుడి యొక్క వెలుగుకి మేఘాలు అడ్డం వస్తాయి. అయినా ఆ అడ్డం రావడం వల్ల ఆ మేఘాలు మనకు కనపడుతున్నాయి. ఓకే, సూర్యుడి వెలుగు దేని మీద పడుతుందో అది మన కంటికి కనిపిస్తుంది. సూర్యుడి వెలుగు మేఘాల మీద పడితే మేఘాలు కూడా మన కంటికి కనిపిస్తాయి. సూర్యుడి వెలుగు ఏ వస్తువు మీద పడితే ఆ వస్తువు మన కంటికి కనిపిస్తుంది. సూర్యుడి వెలుగు పడనటువంటి వస్తువు మన కంటికి కనపడదు. అయితే సూర్యుడు స్వయం ప్రకాశమానంగా తను వెలుగుతూ తను ప్రతి వస్తువు మీద తన తన యొక్క కాంతిని ప్రసరింపజేసి మనందరికీ కూడా దృష్టిని మనందరికీ కూడా కనిపించేలా చేస్తున్నారు. కానీ భగవంతుడు కూడా స్వయం ప్రకాశమానుల్లాగానే మేఘాల లాంటి త్రిగుణాలమయమైనటువంటి ఈ విశ్వంలోకి వస్తున్నారు. ఈ మేఘాలతో కప్పబడినటువంటి సూర్యుడులా కృష్ణుడు కూడా త్రిగుణాలతో కప్పబడినట్లు కనిపిస్తున్నారు. నిజానికి మేఘాలు సూర్యుడిని కప్పేయగలవా? అలా అనిపిస్తుంది. మనకలా, అది మన ప్రాబ్లం, అది మనకి ఉన్నటువంటి ప్రాబ్లం. మన కళ్ళకి సూర్యుడు కనపడకపోవడానికి కారణం మన కళ్ళకి సూర్యుడికి మధ్యలో మేఘాలు అడ్డం రావడం, అంతేకాని సూర్యుడు కనపడకపోవడం కాదు. ఓకే, సూర్యుడు ఇంకొక ప్లేస్ లో ఉన్న వాళ్ళకి కనిపిస్తూనే ఉంటారు, మేఘాలు లేకుండా ఉన్నటువంటి ప్లేస్ లో ఉన్న వాళ్ళకి కనిపిస్తూనే ఉంటారు. సో కానీ అంటే మాయ ప్రభావము అనేటువంటిది మనకి ఉండడం వల్ల కృష్ణుడిని తెలుసుకోలేకపోతున్నాం, కానీ కృష్ణుణ్ణి మాయ కప్పేయడం వల్ల మనం తెలుసుకోలేకపోవడం కాదు. ఓకే, మేఘాలు మన కళ్ళకి అడ్డం రావడం వల్ల మనం సూర్యుడిని చూడలేకపోయినట్లు మనం కూడా మనకి కృష్ణుడికి మధ్యలో మాయ అడ్డం ఉండడం వల్ల మనం కృష్ణుడిని తెలుసుకోలేకపోతుంది. కృష్ణుడు ఏ విధంగా అయితే స్వయం ప్రకాశమానంగా ఈ ఈ ఈ విశ్వం మొత్తానికి వెలుగునిస్తున్నారో అదే విధంగా ఆయన ఈ భూమి మీద అవతరించడం వలన మనల్ని గుణాతీతంగా చేస్తుంది. ఓకే, మనల్ని అందరినీ కూడా గుణాతీతం అంటే మనల్ని అందరినీ కూడా భక్తులుగా మారుస్తున్నారు. మనం అందరం కూడా గుణ ప్రభావం నుంచి బయటపడేలా కృష్ణుడు చేస్తున్నారు. కానీ కృష్ణుడు ఆ గుణ ప్రభావంలో ఉన్నట్లు కనిపిస్తున్నారు, కానీ మనల్ని గుణ ప్రభావం నుంచి బయటికి తీసుకొస్తున్నారు. అంతే కదా, భగవంతుడి యొక్క అవతారం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఆయన లీలలు చేయడం, ఆ లీలకి మనం ఆకర్షితులు అయ్యేలా చేయడం, మాయ ప్రభావం నుంచి మనల్ని బయటికి తీసుకురావడం. అంటే మాయలో ఉన్నట్లు కనిపిస్తూ మాయ నుంచి మనల్ని బయటికి తీసుకొస్తున్నారు. ఓకే, మేఘాలతో కప్పబడినటువంటి సూర్యుడు వెలుతురు లేనట్లుగా కనిపిస్తూనే మనందరికీ వెలుతురు ఇస్తూ మనందరికీ కూడా వెలుగునిస్తున్నట్లు కృష్ణుడు కూడా అలా చేస్తున్నారు.
40వ శ్లోకం. ఉషశ్రీ యన్మాయమోహిత మ్యూట్ చేయండి మాతాజీ, అందరూ దయచేసి. హరే కృష్ణ సునీత ప్రభు. హరిబాబు మాతాజీ మ్యూట్ చేయండి. యన్మాయయా మోహితా ధియా పుత్రధారా గృహాదిషు యన్మాయా మోహిత ధియః పుత్రధారా గృహాదిషు ఉన్మజ్జంతి నిమజ్జంతి ప్రసక్తా వృజినార్ణవే. ఉన్మజ్జంతి నిమజ్జంతి ప్రసక్త వృజినార్ణవే. ప్రభుపాదుల వారి భావము: నీ మాయ చే తమ బుద్ధి మోహితము కాగా జనులు పుత్రధార గృహాదుల యందు పూర్ణాసక్తులై దుఃఖ సాగరమున పడి మునుగుచు తేలుచుందురు. ప్రభుపాదుల వారి భాష్యము: దుఃఖ సాగరమున తేలుట అనునది దేవతా జన్మము వంటి ఉన్నత జన్మమును సూచించగా, మునుగుట అనునది నీచ జన్మలకు వృక్షాది స్థావర రూపములకు పతనము చెందుటను సూచించునని శ్రీధర స్వామి వివరించిరి. విపర్యయశ్చ భవతి బ్రహ్మత్వస్థావరత్వయోః. జీవుడు బ్రహ్మపదము నుండి స్థావర జీవ పదము వరకు పరిభ్రమించుచుండును అని వాయు పురాణంలో తెలుపబడినది. భగవానుని స్తుతించిన శివుడు ఇప్పుడు బాణాసురునికి భగవదనుగ్రహమును కలిగింపజేయవలన అనడి తన ఉద్దేశమును నెరవేర్చుటకు యత్నించుచున్నాడని జీవగోస్వామి తెలిపిరి. ఆ విధముగా ప్రస్తుత శ్లోకములోను రాబో 4 శ్లోకములలోనూ శివుడు బాణునికి భగవత్ సంబంధములో అతని వాస్తవమైన స్థితిని ఉపదేశించుచున్నాడు. బాణాసురుని ఎడ కరుణ చూపమని శివుడు చేసిన విన్నపము 45వ శ్లోకమున ఉన్నది. ధన్యవాదాలు. హరే కృష్ణ. నీ మాయ చేత తమ బుద్ధి మోహితము కాగా జనులు పుత్రధార గృహాదులు యందు పూర్ణ ఆసక్తులై దుఃఖ సాగరముల పడి మునుగుచూ తేలుచుందురు. మునుగడము తేలడము అని అంటే ఒక్కొక్క జన్మను పొందడము, ఆ జన్మను కోల్పోవడం, ఇంకో జన్మను పొందడం. అంటే ఉత్తమ జన్మను కోల్పోవడం, అధమ జన్మలోకి వెళ్ళిపోవడం, అంటే అది మునగడం. తేలడం అంటే అధమ జన్మను కోల్పోయి మళ్ళీ కొంచెం ఉత్తమ జన్మలోకి రావడం, అది తేలడం. అంటే ఈ విధంగా మనం ఏం చేస్తున్నాము? పుత్రుల పట్ల, పౌత్రుల పట్ల, గృహాల పట్ల, లేకపోతే భార్య పట్ల, కుటుంబం పట్ల ఆసక్తిని పెంచుకుంటున్నాం మనం. ఈ ఆసక్తి పెంచుకోవడము అనేటువంటిది భగవంతుడి యొక్క మాయ యొక్క ప్రభావం. భగవంతుడి యొక్క మాయ ప్రభావం వల్ల భౌతికమైనటువంటి విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది మనకి. దాని వలన మనం నీచ జీవజాతుల్లోకి మనం వెళ్తూ ఉన్నాం. ఓకే, మన అటాచ్మెంటే మనకి కారణం రేపొద్దున మనం ఇంకొక జన్మని తీసుకోవడానికి. అలా అని మరి ఏం చేయాలి? ఫ్యామిలీని వదిలేయాలా? అలా అని ఫ్యామిలీ మెంబర్స్ పట్ల ప్రేమ, అనురాగం ఉండకూడదా? ఉండాలి, కానీ కృష్ణ చైతన్యంలో చేయాలి. అంటే మనం అందరం శరీర స్థితిలోనే ఉన్నాం, మనం అందరం ఏమో ఆత్మస్థాయిలో లేము. కాబట్టి వర్ణాశ్రమ ధర్మాన్ని కూడా పాటిస్తూ మనం కృష్ణ చైతన్యంలో ఉండాలి. కృష్ణ చైతన్యంలో ఉండడం అంటే వర్ణాశ్రమ ధర్మానికి బయట. అది వచ్చేసి కృష్ణ చైతన్యంలో ఉండడము అంటే అది భౌతిక స్థితి కాదు. కృష్ణ చైతన్యంలో ఉండడం అంటే భౌతిక భావనలో కర్మలు చేయడం కాదు. కృష్ణ చైతన్యంలో ఉండడం అంటే ఆత్మస్థాయిలో కర్మలు చేయడం. ఓకే, మనం ఆత్మ అని గుర్తెరిగి మనం చేస్తున్నటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో అంటే ఆధ్యాత్మికమైనటువంటి పనులు, భాగవతం వినడం, భగవద్గీత వినడం, చదవడం, తర్వాత జపం చేయడం, అర్చన చేయడం, భక్తులకి సేవ చేయడం, భగవంతుడికి సేవ చేయడం, ఇవన్నీ కూడా మనం చేస్తున్నటువంటివి ఆధ్యాత్మిక కర్మలు. అవన్నీ కూడా ఆత్మ ఉద్ధారానికి ఉపయోగపడతాయి, శరీరానికి ఏమి ఉపయోగపడవు అవన్నీ కదా. శరీర స్థాయిలో చేయాల్సినటువంటి కర్మలు కూడా చేయాలి. కాకపోతే కృష్ణ చైతన్యంలో చేస్తే అంటే శరీరానికి కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఈ శరీరంలో ఉన్నాం కాబట్టి మనకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఈ బాధ్యతలను నెరవేర్చడం అనేటువంటిది కృష్ణ చైతన్యంలో కనుక మనం చేసినట్లయితే మనం చేస్తున్నటువంటిది స్వధర్మమా స్వధర్మము కాదా అనేటువంటి దాంతో సంబంధం లేకుండా మనం అందరం కూడా ఉద్ధరింపబడతాం. ఓకే, అప్పుడు మన పిల్లల పట్ల, మన భర్త పట్ల, మన కుటుంబ సభ్యుల పట్ల మనకున్నటువంటి ప్రేమ కూడా, మనం చూపించేటువంటి అనురాగం కూడా ఆధ్యాత్మికంగా మారిపోతుంది కృష్ణ చైతన్యంలో కనుక కర్మలు చేసినట్లయితే. ఓకే, అది ఎలా చేయాలి? కృష్ణ చైతన్యంలో కర్మలు ఎలా చేయాలి? కృష్ణుడు కేంద్రంగా పెట్టాలి మన ఇంట్లో. మనం చేసేటువంటి ప్రతిదీ కూడా కృష్ణుడికి ఆఫర్ చేయాలి.
కృష్ణుడు తిన్న తర్వాతనే మనం అందరం తినాలి. కృష్ణుడికి పెట్టిన తర్వాతనే మనం అందరం తినాలి. ఆ తరువాత మీరు మీ కుటుంబ జీవనం ఏదైతే ఉందో దాన్ని కొనసాగిస్తూ ఉంటే అప్పుడు అది కృష్ణ చైతన్యంలో ఉన్నట్లు అవుతుంది. ఇంకొకటి, కృష్ణుడు మనకిచ్చినటువంటి బాధ్యతగా, మన కుటుంబం అనేటువంటిది కృష్ణుడు మనకిచ్చినటువంటి బాధ్యత. మన కర్మలకు అనుగుణంగా మనకి ఈ శరీరం ఇచ్చారు. ఈ శరీరంలో ఉన్నందుకు మనకు కొన్ని బాధ్యతలు ఇచ్చారు కృష్ణుడు. ఆ బాధ్యతలను నెరవేరిస్తే నేను కృష్ణుడిని ప్రసన్నుని చేసుకున్నట్లు అవుతాను. యాక్చువల్గా అయితే ప్రతి వ్యక్తికి ఉన్నటువంటి స్వధర్మం ఏమిటి అని అంటే కృష్ణుడిని ప్రసన్నం చేసుకోవడం. కృష్ణుడిని ప్రసన్నం చేసుకోవడానికి మనం ఏం చేసినా కానీ అది స్వధర్మం, అంటే అది ఆత్మస్థాయిలో చేసేటువంటి పని. కానీ భౌతిక స్థాయిలో కూడా మనకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి కదా. భౌతిక స్థాయిలో ఉన్నటువంటి బాధ్యతలను వదిలేసి నేను కృష్ణుడిని ప్రసన్నం చేసుకోవడానికి నేను ఎటో అడవులకి వెళ్ళిపోతాను, లేకపోతే సన్యాసం తీసుకుంటాను అని అంటే కూడా పాపమే. కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు అదే, యుద్ధం చేయకపోతే పాపం వస్తుంది, యుద్ధం చేస్తే పుణ్యం వస్తుంది. యుద్ధం చేస్తే స్వర్గానికి వెళ్తావు, యుద్ధం చేయకపోతేనే పాపం. అర్జునుడు ఏమనుకున్నాడు? చేస్తే పాపం అనుకున్నాడు. కృష్ణుడు చెయ్యకపోతే పాపం. ఎందుకు? శరీర స్థాయిలో నువ్వు ఆలోచిస్తున్నావు కాబట్టి శరీర స్థాయిలో కూడా నీకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. శరీర స్థాయిలో నీకున్న బాధ్యత ఏమిటి అంటే క్షత్రియుడుగా నువ్వు ప్రజలని రక్షించాలి, అందుకు నువ్వు యుద్ధం చేయాలి. ఒక బ్రాహ్మణుడు యజ్ఞంలో పశువుని బలిస్తే ఎంత లాభం పొందుతాడో అంతే లాభాన్ని ఒక క్షత్రియుడు యుద్ధంలో శత్రువుని చంపితే పొందుతాడు. అంటే క్షత్రియుడుగా క్షత్రియ ధర్మాన్ని పాలించడం అనేటువంటిది యజ్ఞం చేసిన దాంతో సమానం కదా. క్షత్రియుడు క్షత్రియ ధర్మాన్ని పాలించడం అనేటువంటిది బ్రాహ్మణుడు యజ్ఞం చేసిన దాంతో సమానం. మరి అలానే ఒక గృహస్థుడిగా, ఒక తండ్రిగా, ఒక సోదరుడిగా, ఒక భర్తగా, లేదా ఒక భార్యగా మనకి కొన్ని బాధ్యతలు ఉన్నాయి కదా. ఈ బాధ్యతలన్నీ కూడా మనం యజ్ఞంలా చేయాలి. ఓకే, అప్పుడు మనకి ఆ బాధ్యతల వలన కర్మబంధనం అనేటువంటిది రాదు. ఓకే, యజ్ఞంలా చేయడం అంటే భగవంతుడి సంతృప్తి కోసం చేయాలి, భగవంతుడిని సంతృప్తి పరిచే విధంగా చేయాలి. ఆహా, నా భక్తుడు ఎంత గొప్పవాడు, కుటుంబ బాధ్యతలు ఎంత గొప్పగా నెరవేరుస్తున్నాడు అని అనుకుంటాడు కదా. బ్రహ్మదేవుడు, నారదుడు మనువు యొక్క పుత్రుడైనటువంటి ప్రియవ్రతుడి దగ్గరికి వెళ్ళి ఏం చెప్పారు? సన్యాసం తీసుకున్న ప్రియవ్రతుడి దగ్గరికి వెళ్ళి ఏం చెప్పారు? నువ్వు, నీకు బాధ్యతలు ఉన్నాయి, ఆ బాధ్యతలు నెరవేర్చడం కోసం నువ్వు ఇప్పుడు సన్యాసం తీసుకోకూడదు, నువ్వు వెళ్ళి ప్రియవ్రత మహారాజుని కమ్మని చెప్పారు కదా. ఉత్తానపాదుడు వంశం మొత్తం తర్వాత పాలించింది ఎవరు? ప్రియవ్రతుడే కదా. ప్రియవ్రతుడి వల్ల ఈ జంబూద్వీపం ఇవన్నీ ఏర్పడింది కదా. ప్రియవ్రతుడు 7 చక్రాల రథాన్ని తీసుకొని మొత్తం విశ్వం మొత్తం తిరిగారు కదా. దానివల్ల జంబూద్వీపము మిగిలిన ఇతర 7 ద్వీపాలు ఏర్పడ్డాయి కదా. ఎంత గొప్పగా పాలించాడు. మరి ఆయన బాధ్యతలు, ఇప్పుడు ఒక సన్యాసం తీసుకున్నటువంటి వ్యక్తి సన్యాసాన్ని వదిలేసి భౌతిక బాధ్యతల్లోకి వచ్చి చాలా మంది భార్యలను వివాహం చేసుకుని చాలా మంది పుత్రులను కన్నటువంటి ఆయన, మరి ఆయన భగవద్ధామానికి వెళ్తారా? యజ్ఞంగా చేశారు కదా ప్రభుజీ. యజ్ఞంగా చేశాడు కాబట్టి ఆయన భగవద్ధామానికి వెళ్తారు, భగవద్ధామానికి వెళ్ళారు. ఓకే, కానీ మనము ఆసక్తి కనుక వచ్చేసింది అనుకో, ఈ బాధ్యతలు చేసేటువంటి క్రమంలో మనకి కనుక ఎప్పుడైతే ఆసక్తి అనేటువంటిది వచ్చేసింది అనుకో, అప్పుడు ఏమైపోతుంది మన పరిస్థితి? కర్మబంధనాలు వచ్చేస్తాయి. ఆ కర్మబంధనాలు రావడం వలనే మనము ఉచ్చ నీచ జన్మలు మనం తీసుకుంటూ ఉంటాం. ఓకే, ఒకసారి మనిషి జన్మ, ఒకసారి పులి జన్మ, ఒకసారి జంతువు జన్మ, ఒకసారి చెట్టు జన్మ, ఒకసారి రాయి జన్మ, ఒకసారి క్రిమికీటకాలలాగా జన్మిస్తూ మనము అనేక జన్మలు తీసుకుంటూ ఉంటాం. ఓకే, ఎందుకు ఇవన్నీ కూడా శివుడు కృష్ణుని ఉద్దేశించి బాణాసురుడు ముందు కీర్తిస్తున్నాడు? బాణాసురుడికి కృష్ణుడి యొక్క గొప్పతనాన్ని తెలియచేయాలని, బాణాసురుడికి కూడా భగవంతుడి యొక్క కృపని కలుగ చేయాలి, కృపకి పాత్రుడు కావాలి అని కోరుకుంటున్నారు. అది ఒక ఉత్తమమైనటువంటి గురువు ఏం చేస్తారు? ఆ గురువు తన శిష్యుడికి ఎలాంటి బోధనలు చేస్తారు, ఎలాంటి దారిని చూపిస్తారు, ఎలాంటి గమ్యాన్ని చూపిస్తారు అని అంటే
భగవంతుడి కృపకి పాత్రుడయ్యేలా చేస్తాడు. భగవంతుడి కృపకి పాత్రుడయ్యేలా చేసేవాడే గురువు. శివుడు అదే చేస్తున్నారు ఇప్పుడు కదా. శివుడు అంట్లా నా కృప నీ మీద ఉంది, నీకు భగవంతుడి కృప అవసరం లేదు అని అంట్లా. భగవంతుడి కృప శివుడి మీద ఉన్నట్లే, భగవంతుడి కృప ఇతర భక్తుల మీద ఉన్నట్లే, భగవంతుడి కృప శివుణ్ణి సేవించినటువంటి బాణాసురుడి మీద కూడా కలగాలి అని శివుడు కోరుకుంటున్నారు. అది ఒక శుద్ధ వైష్ణవుడు కోరుకునేటువంటి విధానం. ఒక శుద్ధ వైష్ణవుడు, ఒక గురువు స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి కోరుకునేటువంటి ఒక ఉత్తమమైనటువంటి లాభం శిష్యుడికి. ఓకే, అందుకనే మనము శివుణ్ణి వేడుకోవాలి. భగవంతుడి కృప మా మీద పడేలా శివుణ్ణి వేడుకోవాలి. శివుడు మనకి తప్పకుండా సహాయం చేస్తారు. శివుడు మనకి తప్పకుండా సహాయం చేస్తారు. ఓకే, శివుడు చాలా అశుతోషుడు అంటాం కదా. అశుతోషుడు మనం ఏం కోరిక కోరినా మనకి తీర్చడానికి సిద్ధంగా ఉంటారు. భౌతిక కోరికలు కోరినా తీర్చేస్తారు. ఎందుకు తీరుస్తారు? వీడికి భౌతిక కోరిక తీరితే కనీసంగా ఇక నాకు భౌతిక కోరికలు లేవు అని భగవంతుడి గురించి ఏమైనా ఆలోచిస్తాడేమో అని. ఓకే, శివుడు కరుణామయుడు. వైష్ణవుల్ని అందరినీ వైష్ణవులుగా మార్చడం కోసం, అన్ని జీవుల్ని ఉద్ధరించడం కోసం, పతనమైనటువంటి జీవులను కూడా ఉద్ధరించకూడదు. అందుకనే భూత ప్రేతాలను కూడా ఆయన ఉద్ధరిస్తూ ఉంటారు. ఏ దేవీ దేవత పట్టించుకోదు భూత ప్రేతాలని, కానీ శివుడు మాత్రం పట్టించుకుంటారు. బాణాసురుడు లాంటి ఒక గర్వంతో ఉన్నటువంటి వ్యక్తిని కూడా ఉద్ధరించాలి అనేటువంటి ఒక సంకల్పం శివుడిలో ఉంది. అందుకనే కృష్ణుని ప్రార్థిస్తున్నారు, బాణాసురుని కరుణించు అని. ఓకే, నెక్స్ట్ 41 నాగలక్ష్మి. దేవదత్తమిమం లబ్ధ్వా నృలోకామజితేంద్రియః. నాగలక్ష్మి మదర్, సుజాత మదర్. దేవదత్తమిమం లబ్ధ్వా లోకమజితేంద్రియః యో నాధ్రియేత త్వత్పాదౌ సశోచ్యో హ్యత్మవంచకః. ఏనాద్రియేత తత్పాదౌ న శోచ్యోప్యాత్మవంచకః. భగవద్దత్తముగా ఈ మానవ జన్మను పొందిన ఇంద్రియ నిగ్రహమును పొందజాలకాని పదములను ఆదరింపని వాడు కేవలము ఆత్మవంచకుడే కనుక నిక్కముగా శోచనీయుడగును. భాష్యము. భగవత్సేవ యందు నెలకొనుటకు విముఖుల ఏడి వారలను శివుడు ఇచ్చట నిందించుచున్నాడు. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. ఓకే, భగవదత్తముగా ఈ మానవ జన్మను పొందియు ఇంద్రియ నిగ్రహమును పొందజాలగా నీ పాదములను ఆదరింపినవాడు కేవలం ఆత్మవంచకుడే కనుక నిక్కముగా శోచనీయుడగును. ఆత్మవంచుడే కనుక నిత్యముగా. ఎవరైతే మానవ జన్మను పొంది భగవంతుణ్ణి సేవించరో, ఎవరైతే మానవ జన్మను పొంది కృష్ణ భక్తులు కారో, వాళ్ళు ఆత్మవంచకుడు అనేటువంటి విషయం చెప్తారు. ఆత్మవంచకుడు అంటే మోసం చేసు ఆత్మను మోసం మోసం చేశాడు. ఆత్మను మోసం తనను తాను మోసం చేసుకుంటున్నాడు. తనను తాను మోసం చేసుకుంటున్నటువంటి వ్యక్తి అవుతాడు. ఇది ఎవరు చెప్తున్నారండి? ఎవరు చెప్తున్నారు? శివుడు పరమ వైష్ణవుడు అయినటువంటి శివుడు చెప్తున్నారు. మన అందరికీ ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు. ఏ మనిషి అయితే కృష్ణ భక్తుడు కాడో, ఏ మనిషి అయితే భగవంతుడి యొక్క పాద పద్మాలని గనక ఆశ్రయం పొందలేదో, కృష్ణుడి యొక్క పాద పద్మాల ఆశ్రయం పొందలేదో, ఆ మనిషి తన్ను తాను మోసం చేసుకున్నటువంటి వాడు అని చెప్తున్నాడు. శివుడు ఇలా చెప్పట్లేదు, నా పాదాల దగ్గరికి రాని వాడు ఆత్మవంచన చేసుకున్నటువంటి వాడు అని అంటున్నా. నీ పాదాల వరకు చేరనటువంటి వ్యక్తి ఆత్మవంచన చేసుకుంటున్నాడు. సో అంతేకాదు, అలాంటి వ్యక్తి గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. వైష్ణవులు ఆలోచిస్తారు కదా, అలాంటి వ్యక్తి గురించి అయ్యో ఏమిటి ఇలా అయిపోయాడు వీడు, పాపం ఇంకా ఎన్ని జన్మలు ఎత్తాలి, తనకి తెలియకుండానే తను తాను వంచుకుంటున్నాడు అని మనం అందరం కూడా జాలిపడాల్సినది. ఎవరెవరైతే కృష్ణ భక్తులు కాదో
అలాంటి కృష్ణ భక్తులను చూస్తే మనం అందరం కూడా జాలి పడాలి. అయ్యో పాపం, ఈయనకి ఎన్ని జన్మలెత్తినాడో ఇప్పటికీ కృష్ణుడి గురించి తెలియలేదు, ఇప్పటికీ కృష్ణుడికి శరణాగతుడు అవ్వలేదు, ఇప్పటికీ కృష్ణ భక్తుడు కాలేదు, భవిష్యత్తులో ఇంకెన్ని జన్మలు తీసుకుంటాడో, ఇంకా ఎన్ని కష్టాలు పడతాడో అని మనం అందరం కూడా జాలి పడాలి అలాంటి వ్యక్తులను చూసి. ఓకే, ఎవరెవరైతే కృష్ణ భక్తులు అవుతారో వాళ్ళని చూసి సంతోషించాలి, ఆనందించాలి. ఆహా, ఎంత అదృష్టవంతుడు, ఎన్ని జన్మల పుణ్యం చేసుకున్నాడో కృష్ణ భక్తుడు అయ్యాడు అని అనుకోవాలి. ఓకే, శివుడు అదే అంటున్నాడు. శివుడు ఇప్పుడు అదే అంటున్నారు. కేవలం ఇంద్రియాల భోగం చేయడం కోసం ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది, కంట్రోల్ లేదు, కంట్రోల్ అనేటువంటిది లేదు. ఇప్పుడు భాగవతం జరుగుతుంది, ఇక్కడ భాగవతం వినాలా, టీవీలో ఇదే సమయంలో మంచి సీరియల్ వస్తుంది, టీవీ చూడాలా అనేటువంటి దాంట్లో భాగవతం రేపిందాం, ఎల్లుండిందాం, తర్వాత వినొచ్చు. కానీ సీరియల్ ఈ రోజు పోతే రేపు రాదు అంటే ఇది ఇంద్రియ నిగ్రహం లేకపోవడం, కాసేపు కృష్ణుడు కోసం ఇంద్రియాలను కంట్రోల్ చేయలేకపోవడం. సీరియల్ సంవత్సరం తర్వాత చూసినా కానీ అలానే ఉంటుంది, అది స్టోరీలో ఏం మార్పు ఉండదు. కానీ నువ్వు భాగవతం వినడం వల్ల వచ్చేటువంటి ప్రయోజనం అనేటువంటిది భౌతిక విషయాలు, ఇంద్రియాలను నిగ్రహించుకోకుండా చేసేటువంటి పనుల వల్ల వచ్చేటువంటి ప్రయోజనంతో కంపేర్ చేయడానికి ఏమి ఉండదు. ఇది ఇది మనల్ని కృష్ణుడి దగ్గరికి చేరుస్తుంది, కృష్ణుడి మీద ప్రేమ కలిగేలా చేస్తుంది. ఒక మనిషికి కావాల్సినటువంటి ధర్మం అదే, చెయ్యాల్సినటువంటి ధర్మం అదే. ఒక మనిషి చెయ్యాల్సినటువంటి ధర్మాన్ని కనుక వదిలేశాడు అనుకోండి, మనం ఏం చేసినా కానీ అధర్మమే అవుతుంది కదా. ధర్మాన్ని వదిలేసి చేసే పని ఏదైనా సరే అధర్మమే అవుతుంది. మన ధర్మం ఏమిటి? భగవంతుడి పాదాలని ఆశ్రయించడం. అందుకనే భౌతిక ధర్మాలు మాత్రమే చేస్తూ ఆధ్యాత్మిక ధర్మాన్ని పూర్తిగా వదిలేస్తే మనల్ని మనం వంచన చేసుకున్నటువంటి వాళ్ళం. ఎవరికి నష్టం అవుతుంది? మనకే నష్టం. మనల్ని మనం వంచన చేసుకుంటున్నాం కాబట్టి మనకే నష్టం. మనం అందరం ఆధ్యాత్మిక స్థాయిలో కూడా మన కర్మలు ఉండాలి. మనందరం కూడా ఆధ్యాత్మిక స్థాయిలో చేసేటువంటి కర్మలే మనకి భవిష్యత్తులో ఉపయోగపడతాయి. తిరిగి మళ్ళీ భౌతిక జీవితంలోకి తిరిగి ఈ కష్టాలను తీసుకోకుండా ఉండేలా మనకి సహాయపడతాయి. ఓకే, నెక్స్ట్ 42వ శ్లోకం. సత్యవతి మాతాజీ. యస్త్వాం విసృజతే మర్త్యా ఆత్మానం ప్రియమీశ్వరం. యస్త్వాం విసృజ్యతే మర్త్యా ఆత్మానం ప్రియమీశ్వరం. విపర్యేంద్రియార్థార్థం విషమత్యమృతం త్యజన్. విపర్యేంద్రియార్థార్థం విషమత్యమృతం త్యజన్. పరమాత్ముడవు, ప్రియమిత్రుడవు, ఈశ్వరుడు నాకు నిన్ను విపరీత స్వభావం కలిగినట్టి ఇంద్రియార్థముల కొరకు పరిత్యజించినట్టి మానవుడు అమృతమును విడిచి విషపానము చేసిన వాడకు కృపల్ వారి భాష్యము. వాస్తవంగా ప్రేమైనట్టి భగవాన్ని పరిత్యజించి అప్రేమైనది, భగవద్రహితమైనది, దుఃఖమును మోహమును కలుగజేయనది నాకు తాత్కాలిక ఇంద్రియభోగం స్వీకరించిన కారణమున పైన వర్ణింపబడిన మానవుడు నిక్కముగా శోచనీయుడగును. ఈశ్వరుడు అయినటువంటి నిన్ను ఇంద్రియార్థాలకు తాకట్టు పెట్టేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, అంటే ఇంద్రియ భోగం కోసం భగవంతుడిని ఆశ్రయించినటువంటి వ్యక్తి, కృష్ణ భక్తుడు కానటువంటి వ్యక్తి. ఇక్కడ ఎవరి గురించి మనం? పరమాత్ముడవు, ప్రియమిత్రుడవు, ఈశ్వరుడు. మనందరికీ ప్రియమైన మిత్రుడు ఎవరండి అని అంటే పరమాత్ముడు. ఆ పరమాత్ముడు ఎవరు అంటే కృష్ణుడు. కృష్ణే కదా పరమాత్మగా విస్తరించారు. సమస్త విశ్వంలోనూ పరమాత్మగా విస్తరించింది ఎవరు? కృష్ణుడే. కృష్ణుడి యొక్క పాక్షిక విస్తారమే పరమాత్మ. అలాంటి పరమాత్మని ఎందుకు మనకి శ్రేయోభిలాషి మిత్రుడు అని అంటున్నారు? ఎలా మీకు మిత్రుడు అయ్యారు పరమాత్మ? భగవంతుని అంశలం కాబట్టి మనలో ఉంటారు. ఎందుకు ఆయన మన శ్రేయోభిలాషి అంటే, మన తోడు ఎవరు ఉన్నా ఎవరు ఉండకపోయినా ఆయన ఉంటారు. లోపల పరమాత్మగా ఉంటారు. పరమాత్మ రూపంలో మనలో ఉన్నారు కాబట్టి మీ తోడు ఉంటారో లేదో, మీ పుత్రుడు మీ తోడు ఉంటారో లేదో, మీ
మీ శ్రేయాభిలాషులు అనుకునేటువంటి వాళ్ళు మీ తోడు ఉంటారో లేదా, మిత్రులు అనుకునేటువంటి వాళ్ళు మీ తోడు ఉంటారో ఉండరో, కానీ పరమాత్మ మాత్రం మీ తోడే ఉంటారు. మనలో పరమాత్మ రూపంలో మనలో కొలువై ఉన్నాడు కాబట్టి అంతే మన కదా. తోడే ఉంటారు. మళ్ళీ అనుకుంటారేమో నేను మరణించిన తర్వాత ఇక నాతో ఉండరని. మరణించిన తర్వాత కూడా మీతోనే ఉంటారు పరమాత్మ. అవును. ఈ శరీరంలో ఉన్నా, ఈ శరీరంలో ఉండకపోయినా, వేరే శరీరాన్ని పొందినా, ఏ శరీరాన్ని పొందినా, ఎక్కడికి పోయినా, చీకట్లోకి పోయినా, రాళ్ళు రప్పుల వెనకాలకు పోయినా, నీళ్లలోకి పోయినా, ఎక్కడికి పోయినా మీతో ఉంటారు పరమాత్మ. మిమ్మల్ని క్షేమంగా చూసుకుంటారు, మీకు దిశానిర్దేశం చేస్తూ ఉంటారు. అందుకనే పరమాత్మ నిజమైనటువంటి శ్రేయాభిలాషి కదా. నిజమైనటువంటి మిత్రుడు పరమాత్మ. ద్రౌపది ఉదాహరణ. ద్రౌపదికి ప్రపంచాన్ని మొత్తం జయించగలిగినటువంటి 5 భర్తలు ఉన్నారు. కురు సభలో గొప్ప గొప్ప వాళ్ళందరూ ఉన్నారు. భీష్ముడు ఉన్నాడు, దుర్యోధనుడు ఉన్నాడు, భీష్ముడు ఉన్నాడు, తర్వాత ద్రోణాచార్యుడు ఉన్నాడు, చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. కానీ ద్రౌపదిని ఎవరు రక్షించారు? ఎవరు శ్రేయోభిలాషులు? తాతనా, లేకపోతే గురువునా, లేకపోతే బలవంతులైనటువంటి భర్తల? అందుకనే మనకి మన భర్తతో ఉంటే సంతోషంగా ఉంది, పిల్లలతో ఉంటే సంతోషంగా ఉంది, లేకపోతే సినిమా చూస్తే సుఖంగా ఉంది, లేకపోతే ఏదైనా బయటికి వెళ్ళి ఏదైనా తింటే ఆనందంగా ఉంది, లేకపోతే మన ఇంద్రియాలు కళ్ళతోటి, ముక్కుతోటి, చెవులతోటి, నోటితోటి పొందేటువంటి రుచులు ఏవైతే ఉన్నాయో వాటి కోసం మనం కనుక కృష్ణుని వదిలేసామనుకో, పరమాత్మను వదిలేసామనుకో, ప్రియమిత్రుడిని వదిలేసామనుకో, ఏమవుతుంది మన పరిస్థితి? అమృతాన్ని వదిలేసి విషం తీసుకుంటే ఎలా అవుతుందో అది అవుతుంది. మీకు 2 పెట్టారు, ఒకటి అమృతము, ఒకటి విషం. విషం ఏం చేస్తుంది? చంపేస్తుంది ప్రభు. అమృతం ఏం చేస్తుంది? మనల్ని అమరత్వాన్ని ఇస్తుంది, అమరత్వాన్ని ఇస్తుంది. ఇంద్రియ భోగం అనేటువంటిది విషంతో సమానం, మనల్ని చంపేస్తుంది. మనల్ని అది పోషిస్తుంది, మనల్ని అది కాపాడుతుంది, లేకపోతే అది మనల్కి ఆనందాన్ని ఇస్తుందని మనం అనుకుంటాం. కానీ మనల్ని ఏం చేస్తుంది? అది ఇంద్రియ భోగం అనేటువంటిది పతనం చేస్తుంది, పతనం చేస్తుంది మనల్ని. అదే ఇంద్రియ భోగాన్ని వదిలేసి మనం కృష్ణుడి యొక్క శరణలోకి వచ్చామనుకోండి, కృష్ణుడి యొక్క శరణలోకి వస్తే మనల్ని అమరుల్ని చేస్తుంది, అమరత్వాన్ని ఇస్తుంది. అందుకని కృష్ణుడు మనకి 17వ అధ్యాయంలో చెప్పారు, సత్వగుణయుతమైనవన్నీ మొదట విషంలా అనిపిస్తాయి, తర్వాత అది అమృతం అని తెలుస్తుంది. కానీ రజోగుణయుతమైనవన్నీ కూడా స్టార్టింగ్ లో అమృతంలా కనిపిస్తాయి, కానీ తర్వాత అది విషంగా మారిపోతుంది, విషం అని తెలుస్తుంది. సో స్టార్టింగ్ లో అమృతం అనిపించడం వల్ల మనం ఏం చేస్తాం? వాటికి అట్రాక్ట్. స్టార్టింగ్ లో విషం అనిపిస్తుంది భక్తి కదా. ప్రసాదం మాత్రమే తినండి అంటే విషంలా అనిపిస్తుందా? సో అందుకనే మనం తింటామండి, మనం అనుభవిస్తాం. మనం అనుభవించమా? నిన్న పాయసం తిన్నాను, నిన్న ఆదివారం పాయసం తిన్నాను. ఎవరైనా తిన్నారా మీరు? జగన్నాథ్ కిచడి తిన్నాను నేను నిన్న. మీరు ఎవరైనా తిన్నారా? డాన్స్ చేసాం కీర్తనకి, మీరు చేశారా? కీర్తనలు చేసాం, డాన్స్ చేసాం, తీసుకున్నాం, కిచడి తిన్నాం. మాకు జగన్నాథ్ కిచడితో పాటు మిరపకాయ బజ్జీ పంపించారు టెంపుల్. మీ అందరికి నోరు ఊరుతుందా? ఒక్కసారి ఊహించుకోండి, ఓకే, జీడిపప్పులేసి అద్భుతంగా ఉంది ప్రభుజీ వర్ణనే. జీడిపప్పులేసి కిచిడి చేసి దాంతో పాటు మిరపకాయ బజ్జీ పంపించి దాని తర్వాత పాయసం పంపించారు మాకు. పాయసం ప్రభుజీ షడ్రుచులు వచ్చాయి ప్రభుజీ అక్కడ. అందరికి నోరు ఊరుతుందా లేదా? బాగా ప్రభుజీ మౌత్ వాటరింగ్. షడ్రుచులు అన్ని వచ్చేసాయండి ఉగాది రాకుండానే.
అంత అదృష్టం అందరికీ రావాలి కదా ప్రభుజీ. అంతకంటే ఇంద్రియ భోగం ఎక్కడ ఉంటుంది చెప్పండి? భక్తిలో ఉన్న ఇంద్రియ భోగం బయట ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఎక్కడా ఉండదు ప్రభుజీ, హరి బోల్ ప్రభుజీ, హరి ప్రపంచంలో బోల్. ఎక్కడా ఎక్కడి నుంచి ఉండదు ఎక్కడికి అసలు. తీసుకొచ్చారు ప్రభుజీ? ప్రభుజీ ఆత్మ నిగ్రహమే అన్ని తెప్పేస్తుంది ప్రభుజీ. కాబట్టి భక్తిలో కూడా ఉంది ఇంద్రియ భోగం, కానీ ఇలా ఉండాలి ఇంద్రియ భోగం. మనం చేసినట్టు ఉండాలి ఇంద్రియ భోగం. అంతేగాని ప్రసాదం కానిది ఎంత ఎగిరినా కానీ ఎంత చేసినా కానీ మనకి ఆత్మసంతృప్తి అనేటువంటిది ఉండదు. మీరు బయటికి వెళ్ళి ఏ ఎంజాయ్మెంట్ చేసినా కానీ ఈ ఎంజాయ్మెంట్ తో సమానం ఉంది, ఈ సంతృప్తి రాదు. ఓకే, రాదు ప్రభుజీ. కాబట్టి నేను 5 రోజులు మిస్ అయిపోయాను ప్రభుజీ అన్ని. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు శివుడు? ఇంద్రియ భోగం వదిలేస్తే మీకు వచ్చేటువంటి లాభం అమృతాన్ని తీసుకున్న దాంతో సమానం. ఇంద్రియ భోగాన్ని మాత్రమే సేవిస్తే కానీ భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తులకి ఇది ఉల్టా. భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తులకి ఇది ఉల్టా. వాళ్ళు కూడా అర్థం చేసుకునేలాగా సమయం ఇవ్వాలి, అవకాశాన్ని ఇవ్వాలి. యాక్టివ్గా ఉదాహరణకి చెప్పాలంటే మా అపార్ట్మెంట్ లో ఒక ఆయన నాకు నిన్న ప్రసాదానికి డబ్బులు ఇచ్చారు. ప్రసాదానికి ఈరోజు ప్రసాదం నేను స్పాన్సర్ చేస్తాను ప్రభుజీ, మీరు మీ సెంటర్లో ప్రసాదం ఇవ్వండి అని చెప్పేసి నాకు అన్నారు. అయితే నేను ఆయనకి వాట్సాప్లో మెసేజ్ పెట్టా, మీరు కూడా రండి ప్రభుజీ, సెంటర్కి రండి, ఓకే, మీ పేరు మీద మేము ప్రసాదం అందరికీ పంచి పెడతాము, మీరు కూడా రండి, మీరు కూడా తీసుకుని మీ ఫ్యామిలీతో సహా రండి అని చెప్పా. చెప్తే ఆయన ఏం సమాధానం చెప్పలేదు. సాయంత్రం వస్తాడేమో అనుకున్నాను, రాలేదు. మా సెంటర్ ప్రోగ్రామ్ అంతా అయిపోయింది. మేము తిరిగి ఇంటికి వచ్చాం. ఇంటికి వచ్చినప్పుడు లిఫ్ట్లో కలిశారు నాకు. ఇంకా లిఫ్ట్ ఎక్కుతుంటే నా లిఫ్ట్లోనే ఎక్కారు ఆయన. నేను చెప్పాను, మీ పేరు మీద ఈరోజు మేము ప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేసాం, మీరు రాలేదేంటి అని అంటే, ఈరోజు ఆదివారం కదా ప్రభుజీ, ఈరోజు మేము ఇంట్లో చికెన్ తింటాము, చికెన్ తింటే రాలేము అని. ఇది విషాన్ని తీసుకున్నారు అమృతాన్ని వదిలేసి. అంటే శివుడు దాని గురించే చెప్తున్నాడు. ఓకే, మీరు ఆదివారం తప్ప వేరే ఏ రోజు పెట్టినా కానీ మేము మాంసాహారం తినకుండా మేము మాంసాహారాన్ని త్యాగం చేసేస్తాం, కానీ ఆదివారం మాత్రం మేము ఊరుకోలేము అని అన్నారు. సో అలా ఉంటుంది. అంటే మనకి ఏది ప్రయారిటీ, ఏది ఇంపార్టెంట్, ఎంత పుణ్యకార్యం చేస్తున్నా కానీ వ్యక్తులకి వాళ్ళు చేస్తున్నటువంటి తప్పు ఏంటి, పాపం ఏమిటి అనేటువంటి విషయం వాళ్ళకి తెలియట్లేదు. దురదృష్టం. అలాంటి వ్యక్తులను చూసి జాలి పడాలి. ఎందుకు? వాళ్ళు ఆత్మవంచన చేసుకున్నారు. శివుడు చెప్తున్నట్లు వాళ్ళు ఉన్నారు. భౌతిక గుణాల ప్రభావంలో ఆత్మవంచన చేసుకుంటున్నటువంటి వ్యక్తులు చూస్తే మనకి ఏమనిపిస్తుంది? జాలి ఇస్తుంది. నేనేమన్నాను తెలుసా ఆయనతోటి, మీరు ఈ రోజు మాంసాహారం తినకూడదు ప్రభుజీ అని చెప్పలేదు నేను. తింటే తిన్నారులేండి ప్రభుజీ, రండి అని అన్నా, స్నానం చేసి రండి అని అన్నా. ఏం చెప్తాం ఇంకా మనం? ఏం చెప్తాం? తింటే తిన్నారులే రండి. అంతకంటే ఇంకేం ఆయన చెప్పలేం తీసుకునే యోగం లేదు ప్రభుజీ, ఆ ప్రసాదం తినే యోగం ఆయనకి లేదు. ప్రసాదం ఇచ్చినా సరే వచ్చి మాతో పాటు ఒక్కసారి కీర్తన చేయండి, మాతో పాటు ఒక్కసారి ప్రసాదం తీసుకోండి, మాతో ఆనందం. అదృష్టం లేదు ప్రభుజీ, దురదృష్టం. ఆయన అన్నాడు, మీరు భక్తులయ్యండి, మీరు ఎలా చెప్తారు ప్రభుజీ, మీరు భక్తులయ్యండి, మాంసం తిన్న వాళ్ళని వచ్చి భగవంతుడి ముందు నా మనసు ఒప్పుకోవట్లేదు ప్రభు. మరి మీ మనసు ఒప్పుకున్నప్పుడు మీరు ఎందుకు చేస్తున్నారు? మీ భగవంతుడు ముందు తలెత్తుకొని నిలబడలేని తప్పు మీరు చేస్తున్నారు కాబట్టి మీరు రావట్లేదు కదా. భగవంతుడు ముందు లించడానికి కూడా మీరు సిగ్గుపడుతున్నారు. ఎందుకు? మీరు అలాంటి తప్పు చేశారు కాబట్టి. వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా ప్రభుజీ తప్పు చేసినట్టుగా కదా. అట్లీస్ట్ నిజానికి అయితే అలాంటి వ్యక్తులే రావాలి, వచ్చి నేను తప్పు చేశాను నన్ను క్షమించు అని అడగాలి కదా. కానీ అది సమయం పడుతుంది, ప్రయత్నం చేస్తాం, మెసేజ్ పెట్టి మరి నేను ఆయన్ని పిలిచాను. నేను అంటే కొంతమంది ఎవరైతే వస్తారు అని అనిపిస్తుందో అలాంటి వాళ్ళకి పర్సనల్ మెసేజ్లు పంపిస్తా. వస్తారేమో, ఒకసారి కాకపోతే ఒకసారి వస్తారేమో అని 2-3 ఫోన్ చేస్తా. ఫోన్ చేసి 3:30కి 3:30కి నా కారు బయలుదేరుతుంది, మీరు కరెక్ట్ గా గేట్ దగ్గర ఉంటే మిమ్మల్ని కారులో తీసుకుని వెళ్తా అని చెప్తా. ఒకళ్ళిద్దరు వస్తారు నాతో పాటు, కొంతమంది రారు. మీతో కలిసి వచ్చే అదృష్టం కూడా ఉండాలి కదా ప్రభుజీ. మనం మరి ఒకే అపార్ట్మెంట్ లో ఉంటూ మనం వాళ్ళకి ఇవ్వగలిగిన సాంగత్యం అంటే ఇంకేంటి మరి. మీరు ఇచ్చిన వాళ్ళ అవకాశం పొందాలి కదా ప్రభుజీ. అదృష్టం వాళ్ళకి తెలియాలి కదా, అది వాళ్ళకి తెలియాలి కదా. మరి వాళ్ళకి తెలిసేంత వరకు మనం సహాయం చేయాలి, మనం వాళ్ళ స్థాయికి
మీ గురు మనం క్లాస్ లో పిలుస్తూనే ఉండాలి ప్రభుజీ. మరి క్లాస్ లో జాయిన్ చేస్తున్నా ప్రభుజీ. భగవంతుడు ఆయనకి వాళ్ళకి బుద్ధి ఇచ్చాడు కదా ప్రభుజీ, కొద్దిపాటి స్వేచ్ఛను దాన్ని వినియోగించుకోలేకపోతున్నారు. క్లాస్ లో జాయిన్ చేయించవచ్చు కదా. అందుకనే దేవీ దేవతల ఆరాధన చేసే వాళ్ళందరూ కూడా శాస్త్రాల్లో దేవీ దేవతలు ఏం చెప్తున్నారు అనేది వినాలి. శాస్త్రాల్లో స్వయంగా చెప్తున్నాడు శివుడు, మానవ జన్మను పొంది ఆత్మవంచన చేసుకుంటున్నారు వీళ్ళంతా. అంతకంటే దురదృష్టం ఏముంటుంది చెప్పండి మనకి? శివుడిని ఆరాధించేటువంటి వాళ్ళకే చెప్తున్నాను. ఓకే, వాళ్ళకి ఉండేటువంటి దురదృష్టం చూడండి, శివుడి మాటలనే వాళ్ళు లెక్క చేయట్లేదు అని అర్థం. శివుడి మాటలనే వాళ్ళు వినట్లేదు. శివుడి యొక్క ఆరాధన చేసేటువంటి వాళ్ళు శివుడు కోరుకుంటున్నటువంటి విషయం ఏంటో తెలుసుకుంటే శివుడు సంతృప్తి చెందుతారు కదా. ఏమన్నారు? ఆత్మవంచన చేసుకుంటున్నటువంటి వీళ్ళందరి గురించి కూడా ఆలోచించాలి. అలాంటి వాళ్ళలో ఒకడే వీడు కూడా. ఎవరు? బాణాసురుడు. ఓకే, ప్రభుజీ సూక్ష్మ శరీరంతో కూడా పరమాత్మ ఉంటారా ప్రభుజీ? సూక్ష్మ శరీరంతో కూడా పరమాత్మ ఉంటారు. ప్రభుజీ శివుడు శుద్ధ వైష్ణవుడు కాబట్టి పాపం ఆయన ఉద్ధరించాలని ఎంత ప్రయత్నం చేస్తున్నారు బాణాసురుడు. అదే కదా, వైష్ణవుల ప్రయత్నం అలానే ఉంటుంది. అది అసలు ఎంత రికమెండ్ చేస్తున్నారు అసలు. అందరూ ఉద్ధరింపబడదు కదా. ఆయన అదృష్టం, ఆయన శివుని ఆరాధించాడు కాబట్టి ఆయన అట్లా రికమెండ్ చేస్తున్నారు. 42వ శ్లోకం ఇందుమతి మాత. అయిపోయిందిగా ప్రభుజీ. అయిపోయిందా? ఓ సారీ, అయిపోయింది ప్రభుజీ. 43వ శ్లోకం. అహం బ్రహ్మద విబుధా మునయశ్చామలాశయా. అహం బ్రహ్మద విబుధా లక్ష్మీ ఆకుల మాతాజీ మ్యూట్ చేస్తారా? ఇందుమతి మాతాజీ చదవండి. అహం బ్రహ్మద విబుధా మునయేచ్ఛామలాశయాః సర్వాత్మనా ప్రపన్నాస్త్వాం ఆత్మానం ప్రేష్టమీశ్వరం. సర్వాత్మనా ప్రపన్నాస్త్వాత్మానం ప్రేష్టమీశ్వరం. మా ప్రియతమ ఆత్మవు ఈశ్వరుడవు నగునే నీకు నేను బ్రహ్మ, ఇతర దేవతలు, నిర్మల మనసు కలిగిన మునులు హృదయపూర్వకంగా శరణుజొచ్చితిమి. హరే కృష్ణ ప్రభుజీ. సో మనం అందరం అనుకోవచ్చు వీళ్ళు గుణాధిపతులు కదా. బ్రహ్మ రజోగుణానికి అధిపతి, శివుడు తమో గుణానికి అధిపతి. వీళ్ళేమో ఆ గుణ ప్రభావంలో లేరు అనేటువంటి విషయం ఇక్కడ కన్ఫర్మ్ అయిపోతుంది కదా. భక్తులు ఎవరైనా గుణ ప్రభావంలో ఉంటారా? ఎవరైనా గుణ ప్రభావంలో ఉంటారా? శివుడు తన బాధ్యతను నెరవేరుస్తున్నారు. ఎవరిచ్చారు శివుడికి ఆ బాధ్యత? కృష్ణుడు, విష్ణువు. బ్రహ్మ కూడా ఆయన బాధ్యతను నెరవేరుస్తున్నాడు. ఎవరిచ్చారు ఆయనకి ఆ డ్యూటీ? దేవీ దేవతలు అందరూ కూడా వాళ్ళ బాధ్యతలు నెరవేరుస్తున్నారు. వాళ్ళకు కూడా కృష్ణుడి డ్యూటీ ఇచ్చాడు. అంటే వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? కృష్ణుడికి సేవ చేస్తున్నారు. కృష్ణుడికి వాళ్ళ పాత్ర పోషణ ద్వారా సేవ చేస్తున్నారు. వాళ్ళకి ఇవ్వబడినటువంటి పాత్రలను వాళ్ళు పోషిస్తూ కృష్ణుడికి సేవ చేస్తున్నారు. అంటే వీళ్ళందరూ కృష్ణుడికి శరణాగతులైనట్లా కానట్లా? శరణాగతులైన. ఇప్పుడు నేను దేవుడికి శరణాగతున్నైతా, మీరు వచ్చి నాకు శరణాగతున్నవ్వండి అని నేను అంటాను. ఒకవేళ నేను నిజంగా భగవంతుడికి శరణాగతున్నైన వాడిని అయితే, నేను కనుక ఒకవేళ శుద్ధ భక్తుడినైతే, నేను కనుక ఒకవేళ నిజంగానే భగవంతుడి యొక్క పాద పద్మాల దగ్గర శరణాగతుడినైతే, మీరందరూ భగవంతుడి దగ్గరికి వెళ్ళకండి, మీరందరూ వచ్చి నా పాదాలను శరణు వేయండి అని నేను అంటాను. ఎవరైనా అంటారు? ప్రభుజీ అనలేదు. ఇక్కడ చెప్తున్నారు, నేను బ్రహ్మ, దేవీ దేవతలు మేమందరం కూడా ఈశ్వరుడమైనటువంటి నీ యొక్క పాద పద్మాలకి శరణు వేడి ఉన్నాము అని. అంటే దేవీ దేవతలు ఏం కోరుకుంటున్నారు మన నుంచి? శుద్ధ వైష్ణవ భక్తులు కావాలని కోరుకుంటున్నారు. వాళ్ళలాగా మనం కూడా భగవంతుడికి శరణాగతులు అవ్వాలని కోరుకుంటున్నారు. అవునండి. మీరు కృష్ణుడి దగ్గరకు పోకండి, మీరు కృష్ణ భక్తి చేయకండి, మీరు వచ్చి నాకే పూజ చేయండి, నాకే భక్తి చేయండి అట్లా. అక్కడక్కడ గుళ్ళు ఎందుకున్నాయి, అక్కడక్కడ దేవీ దేవతల ఆలయాలు ఎందుకున్నాయి అంటే, అపవిత్రమైనటువంటి వ్యక్తులు, భౌతికంగా పతనం చెందినటువంటి వ్యక్తుల్ని ఉద్ధరించడం కోసం వైష్ణవులు వాళ్ళ దగ్గరకు వస్తారు. దేవీ దేవతలు వీళ్ళందరినీ ఉద్ధరించి భగవంతుడి దగ్గరికి తీసుకెళ్లడం కోసం వస్తారు దేవీ దేవతలు అందరూ. కానీ
వీళ్ళందరూ ఉన్నది మన భౌతిక కోరికలు తీర్చడం కోసం అనేటువంటి భావంలో మనం వాళ్ళకి భక్తి చేయకూడదు. అలాంటి భక్తి ఉత్తమమైన భక్తి కాదు, ప్రశంసనీయమైనటువంటి భక్తి కాదు. ఒకవేళ మనం దేవీ దేవతల ఆలయానికి వెళ్తే ఎలా వెళ్ళాలి? వీళ్ళు మనల్ని ఉద్ధరించడానికి వచ్చినటువంటి వైష్ణవులు అనేటువంటి భావంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఓకే, వైష్ణవులకి సేవ చేయడం అనేటువంటిది భగవంతుడికి సేవ చేసిన దాంతో సమానం. ఏ దేవీ దేవతకి సేవ చేసినా కానీ అది కృష్ణుడికి సేవ చేసిన దాంతో సమానంగా ఆ జ్ఞానం ఫస్ట్ మనం పొందాలి. ఆ జ్ఞానం పొందిన తర్వాత మనం ఏం చేసినా కానీ అందులో కృష్ణుడి సేవే అవుతుంది. జ్ఞానం లేకుండా మనం ఏం చేసినా కానీ అది కృష్ణుడు ప్రశంసించరు అలాంటి సేవ. దానివల్ల మనకి ఎలాంటి లాభము కూడా రావు. మునులతో సహా, గొప్ప గొప్ప దేవతలతో సహా ప్రియతమ ఆత్మవు ఈశ్వరుడివి అయినటువంటి, ప్రీతమ ఆత్మ అంటే పరమాత్మ అనేది. ఓకే, ఈశ్వరుడివి అయినటువంటి నీకే మేము శరణొచ్చి ఉన్నాము అని చెప్తున్నారు. నెక్స్ట్ 44వ శ్లోకం మంజులత మాట. హరే కృష్ణ ప్రభు. తంత్వా జగత్స్థిత్యుదయాంతహేతుం తంత్వా జగత్స్థిత్యుదయాంతహేతుం సమం ప్రశాంతం సుహృదాత్మదైవం సమం ప్రశాంతం సుహృదాత్మదైవం అనన్యమేకం జగదాత్మకేతం అనన్యమేకం జగదాత్మకేతం భవాపవర్గాయ భజాయ దేవం భవాపవర్గాయ భజామ దేవం. భౌతిక జీవనము నుండి విడుదలను పొందుటకై దేవదేవుడగు నిన్ను భజించెదము. విశ్వపోషకుడవకు నీవే దీని ఉత్పత్తి లయాలకు కారణుడు. సమదర్శివి ప్రశాంతుడవగు నీవు నిజమైన మిత్రుడవు, ఆత్మవు, ఆరాధ్య దైవమువు. అద్వితీయుడవగు నీవు సకల లోకములకు సకల జీవులకు ఆశ్రయుడు. భాష్యము. ఎవరేని భగవంతుని గురించి ఆత్మను గురించి సత్యము నెరగగోరినచో అతనికి యుక్త బుద్ధిని కలిగించడి కారణమున భగవానుడే నిజమైన మిత్రుడని శ్రీధర స్వామి పలికిరి. భవాపవర్గాయ అను పదము విశుద్ధ భగవత్ ప్రేమకు సంబంధించిన సర్వోత్తమగు విముక్తిని అనగా విశుద్ధ భగవత్ సేవా లక్షణము కలిగినది సూచించునని శ్రీల జీవ గోస్వామి, శ్రీధల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు ఇరువురు నొక్కి చెప్పిరి. భగవానుడు పూర్ణము ఉద్దేశయుతుడు, సమదర్శి కాగా సత్యత్వము యొక్క పూర్ణ అవగాహన లేని కారణంగా ఇతర జీవులు ఉద్దేశయుతులు కాజాలరని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు వివరించిరి. భగవానుని శరణుజొచ్చిన వారలు అతని పరమ చైతన్యమును ఆశ్రయించిన వారు కూడా పూర్ణముగా ఉద్దేశయుతులు కాగలరు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఈయన అంతిమ లాభం గురించి మాట్లాడుతున్నారు. ఎవరైతే భగవంతుడి యొక్క పాద పద్మాలకి శరణు పొందుతారో, ఎవరికి ఎవరు భగవంతుడు ఎవరిని ఉద్దేశించి అంటున్నారు? ఈయన శివుడు ఎవరిని ఉద్దేశించి అంటున్నారు? శివుడు కృష్ణుడికి చేస్తున్నారు స్తుతి. కృష్ణుడి గురించి అంటున్నారు. కృష్ణుడి గురించి శరణు వేడడము అనేటువంటి దాని వల్ల కలిగేటువంటి లాభం ఏమిటి అని చెప్తున్నారు. ఓకే, సో ఎవరైతే భౌతిక జీవితం నుంచి విడుదల పొందాలి అని కోరుకుంటారో వాళ్ళందరూ కూడా భగవంతుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుని ఆశ్రయించారు. ఏ దేవీ దేవతని ఆశ్రయించినా ముక్తి అనేటువంటిది లభించదు అనేటువంటిది అర్థమైంది. ఏ దేవీ దేవత యొక్క ఆశ్రయం పొందినా కానీ ముక్తి లభించదు. ఏ దేవీ దేవత యొక్క ఆశ్రయం కూడా మనకి ముక్తినివ్వదు. మనకి ముక్తిని ఏమిస్తుంది? చివరికి దేవీ దేవతలకు కూడా వాళ్ళు ఏం చేస్తారు? భగవంతుడిని ఆశ్రయించి వాళ్ళు కూడా భౌతిక బంధనాల నుంచి బయటపడాలని చూస్తారు. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే చివరికి దేవీ దేవతలకి కూడా భౌతిక బంధనాలు అనేటువంటివి వస్తాయి. ఓకే, ఎందుకు? వాళ్ళు కూడా సామాన్యమైనటువంటి జీవులే, కాకపోతే వాళ్ళని ఆ పొజిషన్లో ఉంచారు. వాళ్ళకు ఉన్నటువంటి అర్హతకి తగ్గట్టు వాళ్ళకి ఆ క్వాలిటీలో ఉంచారు. నువ్వు ఎంత గొప్పవాడివైనా కానీ మాయ ప్రభావం అనేటువంటిది ఎంత బలంగా ఉంటుందంటే చివరికి దేవీ దేవతలను సైతం పతనం చెందేలా చేస్తుంది. ఓకే, ఇంద్రుడు కూడా శూకరంలా జన్మించారా లేదా? ఇంద్రుడు అందులోనే ఆనందం అంటే దేవీ దేవతలు సైతం కూడా
మాయకు లోనవుతారు. అలాంటి దేవీ దేవతలు కూడా అలా మాయ ప్రభావంలో పడకుండా భౌతిక బంధనాల నుంచి విముక్తులు అవడం కోసం ఎప్పుడూ కృష్ణుని ధ్యానిస్తూ, ఎప్పుడూ కృష్ణుని స్మరిస్తూ, ఎప్పుడూ కృష్ణుడి యొక్క పాదపద్మాలను ఆశ్రయించు శివుడు చెప్తున్నారు. ఓకే, కానీ మనము దేవీ దేవతల కంటే గొప్పవాళ్ళమని మనం అనుకుంటున్నామేమో. అందుకనే మనం మాత్రం ఆశ్రయించట్లేదు. ఎవరెవరైతే కృష్ణుణ్ణి ఆశ్రయించట్లేదో వాళ్ళందరినీ ఏ దేవీ దేవతలకి పూజ చేయడం ద్వారా ఉద్ధరింపబడాలి అని కోరుకుంటున్నామో ఆ దేవీ దేవతలే మనల్ని చూసి బాధపడుతుంది, జాలి పడుతుంది. శివుడు అదే చేస్తున్నాడు కదా. శివుడు బాణాసురుడిని చూసి జాలి పడుతున్నాడు. శివుడు బాణాసురుడు యొక్క పరిస్థితికి బాధపడుతున్నాడు. ఎందుకు? మరి శివుడిని ఆశ్రయించే ఉన్నాడు కదా బాణాసురుడు. అయినా సరే బాణాసురుడు యొక్క స్థితిని చూసి ఆయన బాధపడుతున్నారు. ఎందుకు? ఆయన కృష్ణుడి పాదాల దగ్గరికి రాలేదని. చివరికి నేనే నీ పాదాలను ఆశ్రయించి ఉంటే భౌతికంగా ఉన్నవాళ్ళు నీ పాదాలను ఆశ్రయించి, ఓకే, భౌతికంగా ఉన్నవాళ్ళు నీ పాదాలని ఆశ్రయించలేకపోతున్నారు అని చివరికి శివుడే బాధపడుతున్నాడు. ఓకే, నెక్స్ట్. ప్రభుజీ అప్పుడు శివుడు బుద్ధి ఇవ్వచ్చు కదా ప్రభుజీ వాళ్ళకి. ఇస్తున్నాడు కదా, ఇప్పుడు తీసుకోవాలి కదా. ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు, తీసుకునే వాళ్ళే లేరు కదా. ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. లిఫ్ట్ లో కలిసిన ఆయనకి మీరు తినకండి ఈ రోజు రండి అని ఎన్నిసార్లు చెప్పినా వచ్చాడా? అంతే మాత్రం అందరికీ ఓకే. నెక్స్ట్ ప్రభుజీ నేను చదువుతాను ప్రభుజీ. ఒక్క నిమిషం మాతాజీ. సునీత మాతాజీ. అయం మమేష్టో దయితోనువర్తి అయం మమేష్టో దయితోనువర్తి మయా భయం దత్త ముముష్య దేవా మయా భయం దత్త మముష్య దేవా సంపాద్యతాం తద్భవతః ప్రసాదో సంపాద్యతాం తద్భవతః ప్రసాదో యథా హితే దైత్యపతౌ ప్రసాదః యథా హితే దైత్యపతౌ ప్రసాదః. భావము: ఈ బాణాసురుడు నాకు ప్రియమైన వాడు, నన్ను శ్రద్ధతో అనుసరించువాడు. నేను అతనికి అభయము నొసగి ఉంటిని. దేవా, కనుక దైత్యపతి ప్రహ్లాదును అనుగ్రహించినట్లుగా వీని ఎడ అనుగ్రహమును చూపుము. భాష్యము: తాండవ నృత్యము కొరకు వాద్య సహకారం కూర్చున్నప్పుడు తన ఎడ గొప్ప భక్తిని ప్రదర్శించినందున బాణాసురునికి సహాయపడవలనని శివుడు భావించెను. మహాభక్తులైన ప్రహ్లాద బలి మహారాజుల వంశజుడగుట బాణుడు శివానుగ్రహమును పడయుటకు వేరొక కారణము. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే, బాణాసురుడు నాకు భక్తుడు, నన్ను శ్రద్ధతో అనుసరించేవాడు. అది వైష్ణవుడి యొక్క కృప అలా ఉంటుంది. మనం ఎంత పాపాత్ములమైనా మనం కనుక ఎవరైనా వైష్ణవుడికి సేవ చేసామంటే ఆ వైష్ణవుడు రికమెండ్ చేస్తే కృష్ణుడు కూడా క్షమించేస్తాడు కదా. వైష్ణవుడి యొక్క రక్షణలో ఉన్నటువంటి వ్యక్తి ఇక ఆయనకి ఎలాంటి భయము ఉండదు. ఎందుకు? భగవంతుడి రక్షణే ఉంటుంది వాళ్ళకి. అందుకని శివుడు చెప్తున్నాడు, బాణాసురుడుకున్న క్వాలిఫికేషన్ ఏంటి? బాణాసురుడిని అసలు కృష్ణుడు రక్షించాలన్నా, బాణాసురుడిని కృష్ణుడు క్షమించి వదిలేయాలన్నా బాణాసురుడిలో ఉన్న క్వాలిఫికేషన్ ఏంటి? శివుడికి భక్తుడుగా ఉన్నాడు కదా, అందుకని ప్రహ్లాదుని వంశం వాడు ప్రభుజీ. ఏం మాతాజీ? ప్రహ్లాదుని వంశం వాడు అలా అని చెప్పారు. భక్తిని సేవించాడు ఆయన. శివుని భక్తునిగా ఉన్నాడు. శివుడి ద్వారా ప్రభుజీ శుద్ధ వైష్ణవ భక్తుడు. శుద్ధ వైష్ణవ భక్తుడు ఇక్కడ ఇచ్చాడు. ప్రహ్లాద బలి మహారాజుల వంశజుడగుట బాణుడు. అంటే ఇప్పుడు వంశం వల్ల కూడా కొంత ప్రభావం ఉంటుంది. ఓకే, వంశం అంటే ఇప్పుడు మీరు భక్తుల వంశంలో ఉన్నటువంటి వాళ్ళు అటు 7 తరాలు ఇటు 7 తరాలు ఉద్ధరింపబడతారు. అలా అని సరే నేను ప్రహ్లాదుడి వంశంలోనే పుట్టాను కదా అని చెప్పేసి నేను వైష్ణవులకు అపరాధం చేసేసాను అనుకోండి. లేదు,
నేను అసలు కృష్ణ భక్తినే చేయలేదు అనుకోండి, ఉద్ధరింపబడతామా? అది సరైంది కాదు అవును ప్రభు, సరైనది కాదు. కాదు. నా తల్లిదండ్రుల్ని లేకపోతే నా పూర్వజుల్ని చూసి నేను భక్తి చెయ్యవసరం లేదు అనుకోవడం తప్పది. తప్పు, చాలా మహాపరాధం. అహంకారము. యాక్చువల్గా ఒక భక్తుడి ఇంట్లో ఇంకొక భక్తుడు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, ఒక భక్తుడు అంటే ప్రహ్లాదుడు లాంటి శుద్ధ భక్తుడు ఉన్నటువంటి వంశంలో పుట్టినటువంటి, అంటే బలి మహారాజుకి పుత్రుడు కదా ఆయన. బలి మహారాజు ప్రహ్లాదుడికి మనవడు కదా, ప్రహ్లాదుడి మనవడికి పుత్రుడు. కాబట్టి ప్రహ్లాదుడి వంశంలో ఉన్నాడు. కాబట్టి ప్రహ్లాదుడు లాంటి శుద్ధ భక్తులు ఉన్నటువంటి వంశంలో ఉన్నటువంటి వాళ్ళు ఇతరులు కూడా శుద్ధ భక్తులు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. బలి మహారాజు భక్తుడయ్యాడు. అలా బలి మహారాజు ప్రహ్లాదుడి వల్ల ఉద్ధరింపబడ్డాడు. అలానే బాణాసురుడు కూడా ఒకవేళ ఉద్ధరింపబడితే ప్రహ్లాదుడి వంశంలో ఉండడం వల్ల ఉద్ధరింపబడతాడు. ఈ మాత్రమైనా శివుడికి భక్తి చేశాడు అంటే అది ప్రహ్లాదుడి వంశంలో ఉండడం వల్ల ఏమో కదా. సో మెయిన్ క్వాలిటీ ఏంటి అని అంటే శివుడికి శరణాగతుడు అయి ఉన్నాడు. ఆయనకు ఉన్నటువంటి అర్హత ఏమిటి అంటే ఒక శుద్ధ వైష్ణవుడికి సేవ చేసి ఉన్నాడు. అందుకు కృష్ణుడు క్షమిస్తారు. ఓకే, సో అది ఎందుకు చేయగలిగారు? ఒక శుద్ధ వైష్ణవుడికి సేవ ఎందుకు చేయగలిగారు అంటే ప్రహ్లాదుడు లాంటి ఒక గొప్ప భక్తుడు ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి. ఓకే, ధార్మికంగా ఉన్నటువంటి వ్యక్తుల ఇంట్లో ధార్మికంగా ఉండేటువంటి వాళ్ళే పుడతారు కదా. దొంగ ఇంట్లో దొంగ పుడతాడు. ఓకే, అంటే పుడతాడని కాదు, అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దొంగ ఇంట్లో దొంగలు పుట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎలాంటి వ్యక్తులకి అలాంటి వ్యక్తులే పుట్టేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. తల్లిదండ్రుల గుణగణాలు పిల్లలకు వస్తాయి కదా, చాలా అవకాశం ఉంటుంది, పిల్లలకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అందుకనే ఎవరు మీ అమ్మ మీ నాన్న అని అడుగుతారు కొంతమంది. తప్పు చేస్తారు, ఏం నేర్పారు నీకు మీ అమ్మ మీ నాన్న అంటారు. అంటారా లేదా? అంటే ప్రభుజీ భగవంతుడు అలాంటి బీజాన్ని వేస్తాడు కదా ప్రభుజీ. భగవంతుడు అటువంటి బీజాన్ని వేస్తాడు వాళ్ళ గర్భంలో. ప్రభావం అంటే అలా అంటే వాళ్ళ వాళ్ళ పూర్వజన్మ కర్మలు కూడా అలా ఉండొచ్చు. ప్లస్ రెగ్యులర్ గా చేసే వాళ్ళ తల్లిదండ్రుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది వాళ్ళ మీద. తల్లిదండ్రులే కదా మొదటి గురువులు మనందరికీ కదా. వాళ్ళ నుంచే మనం నేర్చుకుంటాం, వాళ్ళే మనకి ప్రేరణ. ప్రభుజీ ఎంత వైష్ణవ భక్తుడిని ఆయన సేవించారు, తపస్సు చేశారు కదా ప్రభుజీ. ఆ బాణాసురుడు అంత సడన్ గా ఆయనతో యుద్ధం చేయాలని ఆ బుద్ధి ఎట్లా వస్తుంది ప్రభుజీ? అంటే మేము ఆలోచించుకోవడానికి గర్వం అంటే భౌతిక కల్మషాలు పోకుండా మనం ఎంత గొప్ప సేవ చేసినా, ఎంత గొప్ప వ్యక్తులకి సేవ చేసినా కానీ భౌతిక కల్మషాలు అనేటువంటివి పోకపోతే ఇలాంటివే జరుగుతాయి. ఓకే, ఎప్పుడైతే మీరు శుద్ధ భక్తులు అవుతారు అంటే వైష్ణవులుగా మారుతారో భౌతిక కల్మషాలు పోతాయి. ఇతర ఏ దేవీ దేవత యొక్క అర్చన చేసినా కానీ భౌతిక కల్మషాలు పోవు. ఇదే మనం చెప్పుకున్నాం. శివుడి యొక్క భక్తులు శివుడి నుంచి వరాన్ని తీసుకుని శివుడికి హాని చేయాలని కోరుకుంటారు. కారణం శివభక్తి అనేటువంటిది మనలో భౌతిక కల్మషాలను పోగొట్టట్లేదు, భౌతిక కోరికలను తీరుస్తుంది. అది మనలో భౌతిక కల్మషాలు పోయేలా చేయట్లేదు. శివుడు అలాంటి వాళ్ళని చూసి జాలిపడి భగవంతుడి యొక్క కరుణను పొందేలా చేస్తున్నారు అనమాట. ఓకే, భగవంతుడి కరుణ వాళ్ళ మీద ఉండేలా చూస్తున్నారు. ఓకే, శివుడు చాలా గొప్పగా ప్రార్థన చేస్తున్నారు. ఆ కృష్ణుడి యొక్క అనుగ్రహం నా భక్తుడైనటువంటి బాణాసురుడి మీద ఉండాలి అని కోరుకుంటున్నారు శివుడు. ఓకే, సో అదే ఆయన ప్రార్థించారు. మరి ఇంత ప్రార్థన చేసిన తర్వాత కృష్ణుడు స్పందిస్తారు. మరి బాణాసురుడిని క్షమిస్తారా, మరి క్షమించరా, శివుడి యొక్క ప్రార్థనలు మన్నిస్తారా లేదా అనేటువంటిది మనం రేపు చూద్దాం. ఓకే, 46వ శ్లోకం నుంచి. థ్యాంక్ యూ వెరీ మచ్. పంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధు హరే కృష్ణ ప్రభు.